తుంగతుర్తి ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తున్నాయి. మొన్నటి వరకు ఎంపీ వర్గంతో ఎమ్మెల్యే మందుల సామెల్కు ఘర్షణ నడవగా ఇప్పుడు ఏకంగా కోమటిరెడ్డి బ్రదర్స్ టీ అంటున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మందుల సామెల్ బహిరంగంగానే విమర్శించుకుంటున్నారు. తన నియోజకవర్గం జోలుకొస్తే ఊరుకునేదే లేదంటూ సామెల్ హెచ్చరించారు. మునుగోడులో ఉన్న మురికిని కడుక్కోవాలంటూ రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. అయితే తుంగతుర్తి టికెట్లు తన వల్లే సామెలకు వచ్చిందంటూ రాజగోపాల్ రెడ్డి రిప్లై ఇచ్చారు. అయితే కాంగ్రెస్ లో టికెట్ ఇచ్చేది ఏఐసీసీ అంటూ మరోసారి సామెల్ ఫైర్ అయ్యారు. అంతటితో ఆగకుండా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. సామెల్ రాజగోపాల్ రెడ్డి పంచాయతీపై కాంగ్రెస్ లో హాట్ డిబేట్ నడుస్తుంది. తుంగతుర్తి ఎపిసోడ్లో రోజుకొక ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. మొన్నటి వరకు ఎంపీ వర్గంతో ఎమ్మెల్యే మందుల సామెల్కు ఘర్షణ కొనసాగింది. అయితే ఇప్పుడేకంగా కోమటిరెడ్డి బ్రదర్స్ తో టీ అంటున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మందుల సామెల్ బహిరంగంగానే విమర్శించుకుంటున్నారు. తన నియోజకవర్గం జోలికొస్తే ఊరుకునేది లేదంటూ ఇప్పటికే సామెల్ హెచ్చరించారు. మునుగోడులో ఉన్న మురికిని కడుక్కోవాలంటూ రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు సామెల్. అయితే తుంగతుర్తి టికెట్ తన వల్లే సామెల్కు వచ్చిందంటూ రాజగోపాల్ రెడ్డి కూడా స్ట్రాంగ్ గానే రిప్లై ఇచ్చారు. అయితే కాంగ్రెస్ లో టికెట్ ఇచ్చేది ఏఐసీసీ అంటూ మరోసారి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు సామెల్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఎపిసోడ్ అయితే కొత్త టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొదటగా ఈ మండల కమిటీలకు సంబంధించిన ఇష్యూతో మొదలైన పరిస్థితి ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ మందుల సామెల్ అన్నట్టుగా మారింది. మొదటగా దీనికి సంబంధించి మొత్తం తుంగతుర్తి నియోజకవర్గంలోని 9 మండలాలకు సంబంధించిన మండల కమిటీల విషయంలో సంబంధించి పూర్తిగా సామెల్ తన వ్యక్తులకే ఇప్పించుకోవడం కానీ మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి ఇవ్వకుండా చేసిన దానికి సంబంధించి కూడా కొంతమంది నేతలు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏకంగా అరవపల్లి వద్ద రాళ్ళు కర్రలతో కూడా ఒకరికొకరు 2 గ్రూపులు కూడా చీడిపోయిన నేపథ్యంలో ఒకరిపై ఒకరు కూడా దాడులు చేసుకునే పరిస్థితి. ఆ తర్వాత గాంధీ భవన్కి వచ్చి మెట్లపైన కూర్చొని సేవ్ కాంగ్రెస్ అంటూ కూడా ప్లకార్డ్ ప్రదర్శించారు. ఈ ఎపిసోడ్ అంతా నేపథ్యంలో అక్కడ పూర్తిగా అంటే ఎంపీ కూడా దీనికి అంశానికి సంబంధించి జోక్యం చేసుకొని ఈ మండల కమిటీల విషయంలో ఒకసారి అందరి అభిప్రాయాలు తీసుకోవాలంటూ కూడా పీసీసీ చీఫ్కు లేఖ రాయడంతో ఈ వివాదం మరింత పెద్దదైన పరిస్థితి అవుతుంది. అక్కడ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా మొదటగా ప్రారంభమైన ఈ గొడవ చినికి గాలివానలా మారిందని చెప్పుకోవచ్చు. ఈ విషయం గాంధీ భవన్ దాకా చేరడంతో పీసీసీ చీఫ్ దీనికి సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. జగ్గారెడ్డిని పూర్తిగా దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కూడా కోరారు. అయితే జగ్గారెడ్డి కూడా పూర్తిగా దీనికి సంబంధించి మొత్తం ఏం జరిగిందనే దానికి సంబంధించి ఇరు వర్గాలతోటి అటు సామెల్ వర్గంతో ఇటు ఎంపీ చామల కిరణ్ 2 వర్గాలతో కూడా మాట్లాడిన తర్వాత నియోజకవర్గానికి సంబంధించి జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన నేతలతో అందరితో కూడా అభిప్రాయ సేకరణ చేస్తానని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తోటి కూడా భేటీలు కావడం మందుల సామెల్ ఈ విషయానికి సంబంధించి హట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఇతర నేతలకు తన నియోజకవర్గంలో ఏం అవసరం అంటూ కూడా ఫైర్ అయిన పరిస్థితి ఉంది. రాజగోపాల్ రెడ్డి ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి అక్కడికి వెళ్ళిన సందర్భంగా కూడా ఇక్కడ పాత నేతలు మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయారం గయాంరాలు వచ్చిపోతుంటారు కానీ పార్టీని పట్టుకుని ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా చేసిన కామెంట్స్ మందుల సామెల్ తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ పైన కూడా ఒకసారిగా ఫైర్ అయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి తను మునుగోడులో జరుగుతున్న మురికిని కడుక్కోవాలి తప్ప తన నియోజకవర్గంలో వేలు పెడితే సహించేది లేదంటూ కూడా తీవ్రంగా ఘాటుగా హెచ్చరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తాను రాజగోపాల్ రెడ్డి బీజేపీకి ఎందుకు వెళ్ళాడు, బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చారంటూ కూడా చేసిన కామెంట్స్కు సంబంధించి కూడా రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ కావడం, ఆ తర్వాత తాను కూడా ఈ అంశానికి సంబంధించి మందుల సామెల్కు టికెట్ ఇప్పించింది తానంటూ కూడా చేసిన కామెంట్స్ ఇవంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారని చెప్పుకోవచ్చు. రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అయిన తర్వాత నిన్న మందుల సామెల్ మరోసారి కూడా రియాక్ట్ కావడం కానీ చూసినట్లయితే కనుక రాజగోపాల్ రెడ్డి మునుగోడులో గెలవడానికి కూడా తన అభిమానులు కారణం అంటూ టికెట్ అనేది ఏఐసీసీ ఇస్తుంది తప్ప రాజగోపాల్ రెడ్డికి ఏం అర్హత ఉందంటూ ఈ అంశానికి సంబంధించి మల్లికార్జున ఖర్గేకు రాహుల్ గాంధీకి కూడా ఫిర్యాదు చేస్తాను, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఫిర్యాదు చేస్తానంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి కూడా నిన్న మాట్లాడుతూ ఇటువంటి ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి, దీనికి సంబంధించి మేము పార్టీలో ఇంటర్నల్గా మేము దీన్ని సెట్ చేసుకుంటామని చెప్పినప్పటికీ వివాదం అయితే కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మందుల సామెల్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్గా మారిందని కూడా ఎపిసోడ్ చెప్పుకోవచ్చు. మొదట్లో చినికి గాలివానల మండల కమిటీల నుంచి కూడా ఇప్పుడు ఒకరిపై ఒకరు కూడా కామెంట్స్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వవద్దు అంటూ కూడా సామెల్స్
మందుల సామెల్ దానికి సంబంధించి కూడా కామెంట్ చేశారు. ఈ వివాదం ఇద్దరి మధ్యలో కూడా చిరికి గాలివానలా అవుతుంది. ఈ అంశానికి సంబంధించి కూడా పార్టీ ఎలాంటి జోక్యం చేసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఒకవైపు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి ఈ అంశానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ కూడా ఎలాంటి సెటరైట్ చేస్తుంది. మల్రావి కూడా నిన్న మాట్లాడుతూ ఈ వివాదాన్ని త్వరలో దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ తీసుకొస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకుంటారు, ఏం జరుగుతుంది అనేది కూడా పరిణామాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీన్ని ఎట్లా సెటరైట్ చేస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. జాన్సన్. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.